ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క లేఖన భాగాన్ని చదువుకుందాం. యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం ఇటు రీతిగా మాట్లాడుతుంది. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. దేవుని యొక్క వాక్యము చక్కగా నీతో నాతో మాట్లాడుతుంది. డ్రా నియర్ టు హిమ్ అండ్ హీ విల్ డ్రా నియర్ టు యూ. నీవు దేవుని యొద్దకు వచ్చినట్లయితే ఆయన నీ యొద్దకు వస్తాను అని చక్కగా లేఖన భాగం మాట్లాడుతుంది. ఓ ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఓ ప్రియ స్నేహితుడా, నువ్వు ఉదయకాల సమయంలో లేచి నీ సంభాషణ ఎవరితో చేస్తున్నావు? నీకు ఇష్టమైన వారితో చక్కగా సంభాషణ చేస్తూ ఆనందిస్తూ ఉంటావు కదా. మరి నీవు చేస్తున్నటువంటి ఉదయకాలపు సంభాషణ దేవునితో అయి ఉంటుందా? తండ్రి అయిన దేవునితో నేను సంభాషణ చేసినట్లయితే ఆయన మాట్లాడుతున్నాడు. 21వ సంకీర్తన 3వ వచనంలో మాట్లాడుతున్నాడు చక్కగా. 21వ సంకీర్తన 3వ వచనంలో ఏమని మాట్లాడుతున్నాడంటే, శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదముల చేత నేను అతనిని ఎదుర్కొందునని మాట్లాడుతున్నారు. కాబట్టి నీవు నేను కూడా ఉదయకాల సమయంలో దేవునితో సంభాషణ చేసినట్లయితే, తండ్రి అయిన దేవునితో మనం మాట్లాడినట్లయితే ఆయన శ్రేయస్కరమైన ఆశీర్వాదముల చేత మనల్ని ఎదుర్కోబోతున్నాడని మనం వాక్యం చేత విశ్వసించి పరిశుద్ధముగా ప్రార్థన శక్తి కలిగి నడిపించబడదాం. కాబట్టి వచ్చిన తర్వాత when you get up early morning, you have to be communicate with God. When you draw near to him, he will draw near to you. So let us pray. ప్రార్థన చేసుకుందామా? నాతో పాటు ప్రార్థనలో ఏకీవించు. సర్వోన్నతుడాని పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలయ్యా. అయ్యా, ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో నీ మాట మాతో చక్కగా మాట్లాడుతుంది ప్రభువా. మీరు నా యొద్దకు రండి, నేను మీ యొద్దకు వస్తానని చక్కగా వివరిస్తున్నది ప్రభువా. అయ్యా, మేము ఉదయకాల సమయంలో లేచి నీ యొద్దకు ప్రార్థన శక్తి కలిగి నడిపించబడుతున్నాం. ప్రార్థన చేత నీతో మాట్లాడుతున్నాం, సంభాషణ చేసుకుంటున్నాం ప్రభు. అధికముగా నీతో మాట్లాడడానికి, నీతో ప్రభువా సంభాషణ చేసుకోవడానికి సహాయం దయచేస్తున్నందుకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా, మా ప్రతి ఒక్క విధిలో, మా ప్రతి ఒక్క కార్యంలో, ప్రతి ఒక్క ఆలోచనలో ప్రభు నీవుంటూ సహాయకరంగా ముందుకు నడిపిస్తున్నందుకు స్తోత్రాలు ప్రభువా. ఈ వాక్య భాగం మాతో మాట్లాడుతుందండి. శ్రేయస్కరమైన ఆశీర్వాదం చేత మమ్మల్ని ఎదుర్కొంటానన్నా ప్రభా. అయ్యా, నీ దీవెనలు ఆశీర్వాదం చేత మమ్మల్ని ఎదుర్కోబోతున్నందుకు స్తోత్రం ప్రభా. ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించండి తండ్రి. ప్రతి ఒక్కరిని తండ్రి దీవించండి, ఆశీర్వదించండి, సహాయము దయచండి తండ్రి ప్రభా. నిరంతరం తండ్రి మా సంభాషణ నీతో ఉండడానికి, అయ్యా నీతో మాట్లాడుకోవడానికి మేలుకరంగా ముందుకు నడిపించు సహాయము దయచమని యేసయ్య నామం పేరట ప్రార్థించి అతి వినమ్రంగా వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.